సో మొత్తానికి అల్లు అర్జున్ కి మాత్రం బెయిల్ వచ్చింది. దానికి మెయిన్ రోల్ ప్లే చేసింది ఎవరు? మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈ పిక్చర్స్ చూసిన తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే ఆయన వెళ్ళిపోయాడు, ఆయన వల్ల కాదు ఇట్లా మాట్లాడు. కానీ అది ఇక్కడ జరిగింది అది కాదు. మధ్యాహ్నం నుంచి ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని ఒక న్యూస్ తెలిసిందో అప్పటి నుంచి కూడా ఆయన అందరితోని మాట్లాడి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోని, నాగబాబు తోని, అల్లు అరవింద్ తోని, వాళ్ళ ఫ్యామిలీ అందరితో మాట్లాడి అంత పోరాడి బెయిల్ వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఓకే, దీన్ని బట్టి ఒక విషయం మాత్రం కన్ఫర్మ్, మీరు పిల్లబచ్చి చైసాలు మానుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన మీరు ఎన్ని మాటలు అన్నా, మీ హీరో మీకు ఇష్టం వచ్చినట్టు నేనే తోపుని నేనే తురుముని అని చెప్పినా కూడా ఆయన ఎట్లయినా ఆయనకి తగ్గ హోదా ఆయన ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇందులో మెయిన్ క్యారెక్టర్ గా ఆయన ఖచ్చితంగా పోషించాడు. అండ్ తెలిసిన వెంటనే ఆయన వచ్చారు. అదేవిధంగా ఆయనతో పాటు నెక్స్ట్ నాగబాబు, అదేవిధంగా అల్లు శిరీష్, వీళ్ళందరూ కూడా కంటిన్యూస్ గా దీని గురించి మాట్లాడుతున్నారు. కాల్లో వెళ్ళి మరి ఐ మీన్ వీడియో కాల్ ఆడియో కాల్ చేసి కూడా పవన్ కళ్యాణ్ తో కూడా మాట్లాడి ఆయనను కూడా హైదరాబాద్ కి రప్పించుకున్నారు. అనుకుంటున్నట్టు ఆయన అక్కడ నుంచి నా వల్ల కాదని వెళ్ళిపోలేదు. మొత్తానికి జరిగిపోయిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత అమ్మయ్య మనోడికి బెయిల్ వచ్చిందిరా, మనం కాపాడుకున్నాం అని చెప్పేసి అప్పటి నుంచి హ్యాపీగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సో దీన్ని కూడా మీరు నెగిటివ్ గా చూస్తున్నారంటే మీ అంత నెగిటివ్ మైండ్ ఎవరు కూడా లేరు అని క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి అక్కడ నిరంజన్ రెడ్డి అనే ఆయన మాత్రం చాలా అంటే చాలా కీలకంగా ఆయన లాయర్ గా అటు ఆయన నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేశారు. అదేవిధంగా ఆయనకంటూ ఒక మంచి నిర్మాతగా ఆయన ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆయన మాత్రం లాయర్ గా ఆయన ఢీ కొట్టే మగాడి వాదించిన తీరుకు అంటే ఆయన ముఖ్యంగా ఇక్కడ అందరికి ఒక కామన్ వ్యక్తి అనమాట. మెగాస్టార్ చిరంజీవికి, అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి, జనసేన అది వైసీపీ పార్టీ మొత్తానికి కూడా ఆయన ఒక లీగల్ అడ్వైజర్ అనమాట. సో అట్లాంటి వ్యక్తి ఒక ఇనిషియేట్ తీసుకొని అల్లు అర్జున్ తరపున పోరాడి ఆయన వాదించి మొత్తానికైతే బెయిల్ వచ్చేటట్టు మాత్రం ఆయన చేశాడు. అది కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చారు, కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. ఓవరాల్ గా అల్లు అర్జున్ కి సంబంధించి అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి ఏమైనా వస్తే నేను ముందుంటాను అని చెప్పే వ్యక్తి కష్టాలలో ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు మొన్నటి వరకు అంతేలే ఆయన సక్సెస్ ని చూడలేరు అనుకున్నారు కదా, ఇప్పుడు చెప్పండి నా మాట, సక్సెస్ లో కాదు కష్టాల్లో వచ్చే వాళ్ళే ఫ్యామిలీ అంటారు. సో ఆయన ఫ్యామిలీకి నేను ఉన్నాను అంటూ ముందుకొచ్చారు.